మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ పవన్ కళ్యాణ్ గారు తన ఆస్తులు, హైదరాబాద్లో ఉన్న ఆస్తులన్నింటినీ అమ్మేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి సార్. మరి దీంట్లో నిజం ఉందా? అసలు ఆస్తులు ఎందుకు అమ్ముతున్నట్టు సార్? ఆస్తులు అమ్ముకోవటం అనేది ఎవరైనా వాళ్ళ అవసరాల రీత్యా చేస్తారు. ఒక్కొక్కసారి మంచి రేటు, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేటు వచ్చినప్పుడు, లేదు ఇంకొక చోట ఇంకేదైనా బ్రైట్ ల్యాండ్ ఉన్నప్పుడు ఇది అమ్మేసి అక్కడ తీసుకోవాలి అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా, అంటే ప్రాపర్టీస్ అనేవి ప్రొక్యూర్ చేసి పెట్టుకుంటారు. వాటితో రోజువారీ యాక్టివిటీలో ఉండరు కదా, అన్నం తిన్నట్టుగా రోజువారీ తినరు కదా, వాటిని అలా ఉంచుతారు. అవి ధరలు పెరుగుతాయి. పెరిగిన తర్వాత దీన్ని అమ్మేయటం ద్వారా ఇంకొక చోట ఎక్కడో, అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లాంటి చోట్ల ఒక 100 గజాల స్థలం అమ్మితే ఊరి శివార్లలో ఒక 1500 గజాలు 2000 గజాలు వచ్చే పరిస్థితి ఉందనుకోండి. ఈ జూబ్లీ హిల్స్ స్థలం వీళ్ళు కొన్నప్పుడు కూడా అదే రేట్ పడి ఉంటుంది. ఇది డిస్పోజ్ చేసి అక్కడ కొన్నారనుకోండి, రేపు పొద్దున్న సిటీ అటు ఎక్స్పాండ్ అయినప్పుడు అక్కడ ధరలు పెరుగుతాయి. పెరిగినప్పుడు ల్యాండ్ విస్తృతి పెరుగుతుంది. ఇంత విస్తృతి మీద ఇలాంటి రేట్ అక్కడ వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఇదే క్యాలిక్యులేషన్, రియల్ ఎస్టేట్ క్యాలిక్యులేషన్ ఇదే. అంటే ప్రాపర్టీస్ అమ్మి బ్యాంకుల్లో వేసుకునే వాడికి పెద్ద ప్రయోజనం ఉండదు. అంటే బ్యాంకు ప్రిస్క్రైబ్డ్ ఇంట్రెస్ట్ ఏదో వస్తూ ఉంటుంది, అంతవరకే. అలా కాకుండా ఎందుకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళు, సినిమా వాళ్ళు అంటే ఇక్కడ ధరలు పెరుగుతాయి. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన రెమ్యూనరేషన్లు కోట్లలో తీసుకుంటున్నారు కదా, వాళ్ళేం తక్కువ తీసుకోవట్లా. 25 మినిమం అంటున్నారు ఒక మోస్తరు హీరోకి. పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో తీసుకుంటున్నాడు? 25 తీసుకున్నాడు అనుకుందాం. పోనీ ఓకే, 25 100 వరకు మాట్లాడుతున్నారు. ఆయన 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు, 75 ఇస్తున్నారు, 50 ఇస్తున్నారు, ఇలా రకరకాల కథనాలు ఉన్నాయి. 25 మీదే నిలబడదాం మనం. 25 కోట్లు చిన్న విషయం ఏం కాదు కదా. ఏడాదికి ఆయన 2 సినిమాలు పైన చేస్తున్నాడు. ఈ రెండింటి మీద అంటే 50 కోట్లు అనుకుందాం మినిమం. ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ గెయిన్ చేయటము, అమ్మటము అనే దగ్గర చాలా సందర్భాల్లో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. అమ్ముకుంటున్నాడు అనే దగ్గర ఒక బాధ వ్యక్తం అవుతుంది. అరే దేనికి అమ్మేసుకుంటున్నాడు, ఏ కష్టంలో ఉండి అమ్మేసుకుంటున్నాడు అనేటువంటి ఒక సెంటిమెంటల్ అప్రోచ్ మొదలవుతుంది ప్రపంచానికి. ఈ సెంటిమెంటల్ అప్రోచ్లో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్, అంటే పవన్ కళ్యాణ్ని సెంటిమెంటల్గా ప్రపంచానికి పరిచయం చేయాలి అని అనుకుంటే వస్తున్నటువంటి వెర్షన్ ఏమిటి? ఆయన పార్టీని నడపడానికి, ఇల్లు గడుపుకోవటానికి ఆస్తులు అమ్మేసుకుంటున్నాడు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించాలి. రేపు ఎన్నికల్లో పోటీ చేయటానికి, ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు అని ఒక డేటా చెప్తున్నారు కదా. కనీసం 100 కోట్లు ఉండాలి ఒక ఎమ్మెల్యే కంటెస్టీకి అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు 30 to 30 అంటే కనీసం 60 నుంచి 100 కోట్లు, హీనపక్షం 60, కనీసం 100, ఇక అక్కడి నుంచి అంతైనా. ఇది నడుస్తున్నటువంటి బేరాలు ఏపీ రాజకీయాల్లో. కాబట్టి దాన్ని మీట్ అవ్వడం కోసం ఈయన ప్రాపర్టీస్ అమ్మేస్తున్నాడు, ఆ వ్యాపారంలో పెడుతున్నాడు, లేకపోతే ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు అని అనుకోవాలి. అంటే ఈయన ప్రజల సమస్యల్ని రిఫ్లెక్ట్ చేస్తాడు. రేపు అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత ఆయన రిఫ్లెక్ట్ చేస్తాడు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన చట్టసభల్లో పోరాటం చేస్తాడు. తద్వారా ఈ సమస్యల్ని మటుమాయం చేస్తాడు. అందుకోసం జనం కోసం ఆయన ఆస్తులు అమ్ముతున్నాడు అనే ఒక ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ చలామణిలోకి వచ్చేసింది. నిజంగా దానికోసం అమ్మినప్పటికీ దానికోసమే అమ్మేస్తున్నాడు, ఆ రోజును ఖర్చు పెట్టడానికి అనుకున్న అది ఇన్వెస్ట్మెంట్ కిందగా వస్తుంది. ఏం సాధించాలనుకుంటున్నాడు ఆయన? ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడు. నిజానికి ఎమ్మెల్యే అయ్యి చట్టసభల్లో ఉంటేనే ప్రజల కోసం పోరాడగలరా? బయట ఉండి పోరాటం చేయలేరా? పోరాటం చేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. మీరు ఏ ఇష్యూ తీసుకుని ఇప్పటివరకు పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత రాజధాని భూముల సేకరణ సమయంలో ఆయన వెళ్ళి ఆ కౌలు రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తాను అన్నాడు. వెళ్ళి ఒక 2 రోజులు ఆ టెంట్లో కూర్చున్నాడు, విమర్శించాడు, ప్రశ్నించాడు.
నేను వెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడి మీకు న్యాయం చేస్తాను అన్నాడు. ఫైనల్గా ఆ టెంట్లు లేచిపోయినాయి. ఇది అలా ఆయన ప్రతి సందర్భంలోనూ ఒక పోరాటం చేస్తున్నటువంటి పిక్చర్ ఇస్తాడు తప్ప ఆయన నిజంగా సీరియస్గా రోడ్డు మీదకి వెళ్ళి పోరాటం చేసిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా ప్రజల సమస్యల కోసం? వాళ్ళని ఏదో కామెంట్ చేశారనో మరొకటి చేశారనో మిమ్మల్ని రోడ్ల మీద పరిగెట్టించగలం టైప్లో స్టేట్మెంట్లు ఇవ్వటం. వారాహి యాత్ర కూడా కొద్ది రోజులు చేశాడు ఆయన. అవును. ఆ వాహనం తయారీకి పట్టినన్ని రోజులు కూడా అక్కడ యాత్ర నడవలేదు. ఏం చేస్తున్నాడు ఆయన మిగిలిన టైం? ప్రజల్లో లేడు, పార్టీ ఆఫీసులో లేడు. పార్టీ ఆఫీస్ కూడా రెనోవేషన్లో ఉంది ఇప్పుడు, మంగళగిరి పార్టీ ఆఫీసు. ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తున్నాడు? పోనీ రాజకీయాలు ఏమన్నా వ్యూహాలు ప్రతివ్యూహాలు పన్నుతున్నాడా చంద్రబాబు? చంద్రబాబు తిరుగుతున్నాడు కదా, ఈయన ఎక్కడా తిరుగుతున్నట్టుగా కనిపించట్లేదు మనకి, ప్రిస్క్రైబ్డ్ మీటింగుల్లో తప్ప. సినిమాలు చేయట్లా. ఆ హరిహర వీరమల్లు ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో తెలియక డోలాయమాన స్థితిలో ఆ ప్రొడ్యూసరు డైరెక్టరు ఉన్నారు. ఫైనల్గా ప్రొడ్యూసర్ గారి కొడుకు కంప్లీట్ చేస్తానని కృష్ణ దానిలోంచి రిలీవ్ చేశారు ఆ ప్రాజెక్టులోంచి అనే మాట కూడా బయటకు వచ్చింది. ఇక హరీష్ శంకర్ సినిమా అది ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియక ఆయన వేరే ప్రాజెక్టులోకి వెళ్ళిపోయాడు. ఎలక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది అని అనుకున్నారు ఆ సినిమా. అంటే ఎలక్షన్ ముందు ఆయన ఒక పొలిటికల్ మూవీ ఇవ్వాలి కదా. మొన్న యాత్ర 2 రిలీజ్ అయిన రోజున వీళ్ళు కెమెరామెన్ గంగతో రాంబాబు రిలీజ్ చేసి ఏదో ఫైట్ ఇచ్చామని అనుకున్నారు. నిజానికి అది జగన్మోహన్ రెడ్డి ఆర్గ్యుమెంట్ని బలపరిచే సినిమానే. అది చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి ఆ సినిమాలో. అది కాదు కదా, నువ్వు స్ట్రైట్గా ఇప్పటి పొలిటికల్ సినారియోలో నిన్ను ఎంబోజ్ చేయటానికి, నీ ఆర్గ్యుమెంట్ ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఒక సినిమా కావాలి కదా, అది డిజైన్ చేయలే. మరి ఏం చేస్తున్నాడు ఈయన అనేది ప్రశ్న. ఆస్తులు అమ్మేస్తున్నాడు అనేది ప్రస్తుతం వార్త. ఈ ఆస్తులు అమ్మేసి పోటీ చేసి ప్రజల కోసం గెలిచి చట్టసభల్లోకి వెళ్ళి ఆయన ప్రజా సమస్యల గురించి గళమెత్తిన ప్రతిసారి అధికారపక్షం సస్పెండ్ చేసి అతన్ని వాకౌట్ చేయించి బయటకు వచ్చి ఏం చేయాలి? మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి పోరాటమే. చట్టసభల్లో ప్రజా సమస్యలు పరిష్కరించే అవకాశమో లేకపోతే దానికి ఒక పరిష్కారాన్ని కనుగొనే అవకాశమో లేక కదా అసెంబ్లీని బాయ్కాట్ చేసి బయటకు వచ్చి జనంలో తిరిగాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా అదే చేశారు. ఎన్టీ రామారావు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన ఒక 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు 89 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు 94 వరకు. అప్పుడు ఆయన కూడా అసెంబ్లీకి వెళ్ళి రెగ్యులర్గా అసెంబ్లీకి వెళ్తూ ఒక టైంలో ఆయన కూడా ఒక ప్రకటన చేశాడు, ఇక్కడ రావడం వల్ల ఉపయోగం ఏం లేదు, దీనికంటే ప్రజలు వాళ్ళ సమస్యల మీద వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళ పక్కన ఉంచోవడం మంచిది, ప్రజలు వాళ్ళ సమస్యల మీద వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే వరకు వెయిట్ చేసి ఆ వెయిట్ చేసే క్రమంలో మన పనులు మనం చేసుకుందామని ఆయన సినిమాలు చేసుకున్నాడు. సామ్రాట్ అశోక అనే సినిమా, తర్వాత శ్రీనాథ కవి సార్వభౌమ, మేజర్ చంద్రకాంత్ ఆ వరుసలో చేసినవి. అదొక మెథడ్. పోనీ ఆ మెథడ్నైనా అనుసరిస్తున్నాడా అంటే అది లేదు. ఏం చేస్తున్నాడో తెలియదు. రెండోది, ఈయన ఏదో నష్టపోతున్నాడు రాజకీయాల్లో అనేది ఒక ఇంప్రెషన్ కలిగిస్తున్నారు. ఈయన త్యాగం చేస్తున్నాడు, ఈ త్యాగాన్ని గుర్తించండి. ఆయన ఆస్తులమ్మి మీకోసం అసెంబ్లీకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దీన్ని ఆదరించండి, గుర్తించండి, సహకరించండి, తోడ్పాటుగా నిలబడండి. ఇది వాళ్ళు ప్రజల్లోకి పంపు చేయదలుచుకున్నటువంటి సందేశం. ఆ సందేశం పంపు చేయడానికి ఈ ఆస్తుల అమ్మకం అనేటువంటి ప్రోగ్రామ్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆస్తులు దేనికోసమైనా అమ్ముకోవచ్చు. వేరే చోట అధిక లాభాలకి వచ్చే స్థలాలు కొనుగోలు చేయటం కోసం అమ్మచ్చు. తీవ్రమైన కష్టాల్లో ఉండి మాత్రమే అమ్ముకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఆయనకు ఆ పరిస్థితి లేదు. నిజంగానే ఆయన కష్టం ఉంది అంటే తీర్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ముందు నిలబడి అవసరమైతే బయట నుంచి ఒక 100 కర్చీఫ్లు తెప్పించి మరీ ఆయన కళ్ళు చూడగలడు. కాబట్టి ఏదేదో పొలిటికల్ గెయిన్ కోసం ఆడుతున్నటువంటి అంటే ఆయన ఏ కారణం చేత ఆస్తులు అమ్ముకున్నా కానీ అదే ఆయన పర్సనల్ అఫైర్. దాన్ని సమాజంతో ముడిపెట్టి, సామాజిక కార్యాచరణతో ముడిపెట్టి
ఆయన ఆస్తులు అమ్ముకుంటున్నాడు కాబట్టి ఆయన పార్టీని గెలిపించాలి అనేది ఒక స్లోగన్గా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయటం ఇబ్బందికరం. ఓకే. అంటే ఒక కార్నర్ చేసి ఒక రకంగా ప్రజల్ని సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేయటం లాంటిది ఇది. అలాంటి ప్రయత్నాలు రాజకీయాల్లో సబబు కాదు. అది పవన్ కళ్యాణ్ చేసినా, ఎవరు చేసినా, చంద్రబాబు చేసినా నిర్మోహమాటంగా ఇబ్బందికరమే అది. కానీ జన సైనికులు ఈ మాటలు అంగీకరించరు. వాళ్ళు నిజంగానే కన్నీరు పెట్టుకుంటూ ఉండుండొచ్చు. అయ్యో అన్న ఆస్తులు అమ్ముకుంటున్నాడే అనే బాధతో వాళ్ళు తలమునకలు అవ్వచ్చేమో. కానీ ఆస్తులమ్మి నిజానికి రామారావు గారు కూడా ఆస్తులన్నీ సెక్యూర్ చేసి పిల్లల పేరుతో పెట్టిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన తనకంటూ ఏమీ ఉంచుకోలేదు. ఆయన అది చెప్పేవాడు, నాకంటూ ఏమీ లేదు, నేను సన్యాసిని అనేవాడు. రూపాయి జీతం తీసుకుని బతుకుతున్నాను నేను అని కూడా చెప్పేవాడు ఆయన. ఇది జస్ట్ జనాల్ని సెంటిమెంటల్గా తమతో అటాచ్ చేసుకోవటానికి చేసేటువంటి ఒక జిమ్మిక్. అది రామారావు గారు చేసాడు, చాలామంది పొలిటీషియన్స్ చేస్తారు. యాత్ర 1 సినిమాలో లేకపోతే యాత్ర 2 సినిమాలో కానీ ఈ సినిమాల్లో గుండె జబ్బుతో ఉన్నటువంటి పిల్లలు, అసలు ఆరోగ్యశ్రీ అనేది ఎక్కడి నుంచి పుట్టింది, గుండె జబ్బుతో ఉన్నటువంటి ఒక పిల్లకి వైద్యం జరగక అనే వరకు వాస్తవం. నిజానికి ఆ గుండె జబ్బుల పిల్లల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ప్రశ్నించింది కృష్ణమాదిగ. అతని ప్రస్తావన సినిమాలో ఎక్కడ ఉండదు. ఏదో హాస్పిటల్లో ఆయన ఉండగా ఒక ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా ఆయన చూసి తల్లడిల్లి నేను అధికారంలోకి వస్తే ఇలాంటి వాళ్ళకి ఆసరాగా నిలబడేలాగా ఒక స్కీమ్ పెట్టాలి అని అనుకుని గెలిచిన తర్వాత ఆరోగ్యశ్రీ పెట్టాడు అనేది ఆ సినిమాలో సన్నివేశాలు వెళ్తాయి. నిజానికి ఆయన ముందుకెళ్ళి ధర్నాలు చేసి ఆయన ముందుకు పిల్లల్ని తీసుకెళ్ళిన వాడు కృష్ణమాదిగ. ఆ ఇష్యూ ఉండదు సినిమాలో. ఇలా అంటే ఏ క్యారెక్టర్ని హైలైట్ చేయదలుచుకున్నారో ఆ క్యారెక్టర్ చుట్టూ ఒక సెంటిమెంటల్ దీన్ని వలని పన్నుతారు. అది వాంటెడ్గానే చేస్తారు. అది అలాంటి ప్రోగ్రామ్గా ఇది అనిపిస్తోంది. ఇది ఆయన ఆస్తులు అమ్ముకునేటువంటి కార్యక్రమం. ఓకే. ఈ ఆస్తులు అమ్మి ఆయన పోటీ చేస్తే నిజంగానే మిగిలిన అభ్యర్థులు ఏం చేస్తూ ఉండాలి? ఆయన ఒక 24 సీట్లు ఇచ్చారు కదా ఆయనకి. ఈ 24 మంది అభ్యర్థులు వారి వారి నియోజకవర్గాల్లో ఆస్తులు అమ్ముతున్నారా అనేది కూడా ఒక డేటా తీయాలి. డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలవాలిగా. గెలవడం కదా కావాల్సింది మనకి. మన కాన్సెప్టు డబ్బులు ఇవ్వకుండా ప్రజలకు రాజకీయ చైతన్యం ఇవ్వటం ద్వారా ఓటు సంపాదించుకోవాలి అనేది ఒక ప్రోగ్రాం. అది చెయ్యలేక మేము డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాం, డబ్బులు పెట్టే పోటీ చేయాలనుకుంటున్నాం, ఆ పోటీ చేయడం కోసం ఆస్తులు అమ్ముకుంటున్నామని చెప్పాల్సి వస్తుంది. ఏదైతే తాము నిజాయితీ పరులం అని చెప్పి ఇప్పటిదాకా వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారో ఆ ఆర్గ్యుమెంట్కి భిన్నమైనటువంటి ఆర్గ్యుమెంట్ అవుతుంది. మేము జనం కోసం ఆస్తులు అమ్ముతున్నాం అనే సెన్స్లో కనుక వాళ్ళు మాట్లాడటం మొదలు పెడితే వాళ్ళ మొదటి ఆర్గ్యుమెంట్ డొల్లతనం ఉంది దీనిలో అని బయటపడుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ప్రకటనలు ఇచ్చేటప్పుడు, మూమెంట్లు చేసేటప్పుడు, బయటకు విషయాలను పంపజేసేటప్పుడు చాలా కాన్షియస్గా ఉండాలి. ఆ కాన్షియస్గా లేకపోవడం వల్ల వచ్చిన ప్రకటన ఇది. అదే తప్ప ఆయన ఏదో నష్టపోతున్నాడు రాజకీయ క్రీడలో అని అయితే అనుకోనక్కర్లేదు. ఆయన అంటే రెండోది రాజకీయ నాయకుల దగ్గర ఉన్న ఇంకో దుర్మార్గం ఏంటంటే వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు, రాజకీయ వ్యాపారం చేస్తూ ఉంటారు. ఎవరైనా వెళ్ళి చందా అడిగితే మా దగ్గర ఏముందండి బూడిద అనగలరు వాళ్ళు. మేము జనం కోసం పనిచేస్తున్నాం, మాదేమి జీతం భత్యం వచ్చే ఉద్యోగాలు కావు, ఎందుకు మా దగ్గరకు వస్తారని చెప్తారు. వీళ్ళ దగ్గర వీళ్ళ వెనకాల 1000 కోట్లు 3000 కోట్లు ప్రాపర్టీస్ ఉంటాయి. బయటకు మాత్రం మేము ప్రజాసేవలో ఉన్నామని చెప్తారు. అన్ని పార్టీల వాళ్ళు, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, అందరూ రాజకీయ నాయకుల దగ్గర కామన్గా ఉండే ఒక దుర్మార్గమైన లక్షణం అది పరిస్థితి. అందులో భాగంగానే ఈ ఇష్యూని కూడా చూడాలి. సెంటిమెంటలైజ్ అవ్వటం తప్పు. అయ్యో మన కోసం ఆస్తులు అమ్ముకుంటున్నాడే, ఆయన కోసం మనం ఏం చేయాలి, కిడ్నీలు అమ్ముకోవాలా అని అనుకునే లెవెల్కి డ్రామా నడిపితే ప్రమాదకరం.